గేదెల శ్రీనుబాబు. ఈ పేరు చెబితే మొట్టమొదట గుర్తుకొచ్చేది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రదాత అని. యువ శాస్త్రవేత్త నుంచి పల్సస్ గ్రూప్ అధినేతగా కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్న యువ పారిశ్రామికవేత్త. తాను వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ అభివృద్ధికి నోచుకొని తాను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో రైతు సదస్సులు, యువశక్తి సదస్సులను నిర్వహిస్తూ నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది అని చాటి చెబుతూ నిత్యం శ్రమిస్తూ ప్రజల మధ్య గడపడమే తనకు తృప్తినిస్తుందంటున్న గేదెల శ్రీనుబాబు. నాడు ఉత్తరాంధ్ర జనసేన ఇన్ఛార్జిగా రాజకీయ అరంగేట్రం చేసిన గేదెల శ్రీనుబాబు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారు అనుకున్నప్పటికీ అనూహ్య రీతిలో పోటీకి దూరమయ్యారు. ఈసారి 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తన రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్ర నుంచి బరిలో దిగడానికి సై అంటున్న గేదెల శ్రీనుబాబుతో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు పల్సస్ గ్రూప్ కంపెనీల అధినేత గేదెల శ్రీనుబాబు గారు ఉన్నారు. గేదెల శ్రీనుబాబు గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనుబాబు గారు. నమస్తే. బాగున్నారా సార్? ఆల్వేస్ గుడ్. అడిగిన వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని యువ సైంటిస్ట్ అనాలా, పల్సస్ గ్రూప్ అధినేత అనాలా, లేకపోతే ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా మిమ్మల్ని పిలుచుకుంటున్న పిలుపు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, సో ఈ మూడు పేర్లలో ఏ పేరుతో పిలిస్తే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్? యువ శాస్త్రవేత్త నుంచి తర్వాత CEO, పల్సస్ CEOగా ఈ మధ్య మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ మన్నలు పొందుతున్న ఒక ఇది కూడా ఇచ్చినారు, ఏంటైతే సాంగ్ కూడా, ఉత్తరాంధ్ర సూర్యుడు. అదే. సో ఆల్వేస్ గుడ్. మా ప్రాంతానికి, మేము పుట్టిన ప్రదేశానికి, ఎక్కడైతే పుట్టామో, ఎక్కడైతే పెరిగామో, ఎక్కడైతే నేర్చుకున్నామో ఆ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహంతో నేను ఆ ప్రాంతం అంతా తిరగడం జరిగింది గత 6-7 సంవత్సరాల నుంచి. అంటే గత 15 సంవత్సరాల నుంచి అక్కడ వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ 6-7 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసేటట్టుగా మా కార్యక్రమాలను అందరికి వెళ్తున్నాయి, లక్షల మందికి. అందుకోసమనే ఈ మధ్య ఆ కార్యక్రమాల్లో కొన్ని పార్టీలు గ్రహించి మీరు ఇక్కడ లోక్సభకు కానీ, లేదనుకుంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ కంటెస్ట్ చేస్తే మన ప్రాంతం ఇంకా బాగుపడుతుందని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. నాకు తెలిసి ఏదో ఒక ప్రతిపాదన కన్సిడర్ చేసి త్వరలోనే ఇక్కడి నుంచి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను సార్, 2 రోజుల క్రితం కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. అందులో జనసేన పార్టీ పార్లమెంటు స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేసే అవకాశం ఉందో జనసేన ఓటు బ్యాంకు, ఆ నియోజకవర్గాల్లో సమర్థమైనటువంటి అభ్యర్థులు ఎవరని మొట్టమొదట పేరు విజయనగరం నియోజకవర్గం పెట్టారు పార్లమెంటు. అందులో గేదెల శ్రీనుబాబు గారు మీ పేరు పెట్టారు. సో చూసారు మీరు అది? అదే నిన్న ఎవరో చెప్పారు. సో జోగయ్య గారికి చాలా ధన్యవాదాలు. మా మధ్య అంత పరిచయం లేకపోయినా హరిరామ జోగయ్య గారి గురించి నేను ఎప్పుడో విన్నాను. నేను చాలా సమర్థవంతమైన నాయకులు, హోమ్ మినిస్టర్గా కూడా చేశారు. దాని తర్వాత కొన్నాళ్ళు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు అని విన్నాను నేను. ఆయన మా ఉత్తరాంధ్ర గురించి తెలుసుకోవడం, దాంట్లోనే సమర్థవంతమైన నాయకులు ఎవరున్నారనేది తెలుసుకొని నా పేరు ప్రతిపాదించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అప్పుడే 6 సంవత్సరాల క్రితమే నేను జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేసినప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళి తిరగడం జరిగింది. లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల లాస్ట్ టైం కంటెస్ట్ చేయకుండా ఆగిపోయాం. సరే, ఈసారి మాత్రం ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళి మా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం, మా ఉత్తరాంధ్ర వలసలను ఆపుతాం. ఎందుకంటే గత 30 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర నుంచి దాదాపుగా 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. విజయనగరంలో 12 అక్కడ ఉన్న ప్రజలు మాత్రం బాగుపడట్లేదు, రోజు రోజుకి వలస వెళ్ళిపోతున్నారు. ఈ వలసలను కొంతవరకు తగ్గించాలి,
మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మనం చట్టసభల్లో ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి మనకి చాలామంది సామాజికంగా ఉన్న అక్కడున్న కొంతమంది ఎన్జిఓస్ కావచ్చు, లేదా మనకున్న పెద్దలు కావచ్చు, వాళ్ళు సజెస్ట్ చేశారు మీరు చట్టసభల్లో ఉంటే మంచిది, మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేలాది మంది యువత, లక్షలాది మంది యువత మన ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మన విజయనగరం గురించి కానీ మాట్లాడుకుంటే, విజయనగరంలో 10 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే 10 లక్షల ఎకరాల్లో కేవలం 1 లక్ష ఎకరాలకు 1,25,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అంటే 10% కూడా సాగునీరు. ఎందుకని సార్ లోపం ఎక్కడ ఉంది? అక్కడ లోపం ఏంటంటే వనరులు ఉన్నాయి, సాగునీరు ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం 200 టీఎంసీలు నీటి లభ్యత ఉంది, కానీ వాడుకుంటున్నది కేవలం 20 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. సో ఉత్తరాంధ్ర చుట్టూ నీరే, కానీ తాగునీరు లేదు, సాగునీరు లేదు. అలాగే ఇప్పుడు 10 లక్షల ఎకరాలు మన విజయనగరం గురించి మాట్లాడుకుంటే 10 లక్షల ఎకరాలు విజయనగరంలో సాగు భూమి ఉంటే 10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నది, వర్షాధారం మీద సాగు చేస్తుంది 3 లక్షలు అయితే ఓన్లీ 1,25,000 ఎకరాలు మాత్రమే సాగునీరుతో సాగు చేస్తున్నారు. సో దాదాపు 50 నుంచి 60% అసలు సాగే చేయడం లేదు. ఆ సాగు చేయకపోవడానికి కారణం కూడా ఏంటంటే, ఒకవేళ ఏదో పంట వేసినా సరే దానికి తగిన ఆదాయం రావడం లేదు. అందుకు ఇంకొక 20 సంవత్సరాల క్రితం మన విజయనగరం జిల్లాలో దాదాపు 5.5 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పుడు 3.5 లక్షల మంది 3 లక్షల మందే ఉన్నారు. అలా మిగతా వాళ్ళు వలస వెళ్ళిపోయారు. అలాగే రైతు కూలీలు కూడా, అంటే సపోర్టింగ్ సిస్టమ్, వ్యవసాయం మీద వ్యవసాయం పనిచేసే వాళ్ళు కూడా 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది ఉంటే వాళ్ళు కూడా 1 లక్ష 1,50,000 మంది తగ్గిపోయారు. సో ఈ వ్యవసాయానికి సంబంధించి ఈ వ్యవసాయం అనేది మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది. అన్ని కులవృత్తులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే వ్యవసాయం అనేది కొంచెం కిందకు వెళ్ళిపోయిందో మిగిలిన వాళ్ళు కూడా దాని మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలు కూడా అక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. సో అందుకోసమనే రైతాంగం బాగుంటేనే మిగిలిన కులవృత్తులు కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో రైతు సదస్సులు మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా వరకు చేయడం జరిగింది. మీరు చూసే ఉంటారు కదా, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా రైతులు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. అలాగే రైతు సదస్సులతో పాటు యువశక్తి సదస్సులు రీసెంట్గా 2 రోజుల క్రితంగా కొన్ని వేలాది మంది యువత, మన విశాఖపట్నంలో వేలాది మంది యువత ఎందుకు మనం ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే రేపు పొద్దున్న వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు ఇంకొక సంవత్సరంలో. మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తీర్ణులై వస్తూ ఉంటే అందులో కనీసం 10% కూడా లోకల్గా ఎంప్లాయ్మెంట్ దొరకటం లేదు అనేది వాళ్ళకి చెప్పినప్పటికీ, గణాంకాలు వాళ్ళకి చెప్పినప్పటికీ వాళ్ళలో మరికొంచెం అమ్మా ఎంత అన్యాయం జరిగిపోతుందా అని చెప్పేసి వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఈ విషయాలు ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ వైజాగ్ లాంటి మహానగరం ఉండి కూడా, హైదరాబాద్కు ధీటైన మహానగరం ఉండి కూడా అక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఐటీ కంపెనీలు రావట్లేదు, ఎందుకని అట్లా? అంటే వైజాగ్ 1995-96 వరకు విశాఖపట్నానికి ధీటుగా, హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం అనేది ఉండేది 96 వరకు. కానీ ఎప్పుడైతే వలస రాజకీయ నాయకులు విశాఖపట్నానికి వలస వచ్చి అక్కడ ఉన్న సహజ వనరులను, భూములను అన్నీ దోచుకుంటున్నారో అప్పటి నుంచి అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు మన పివి నరసింహరావు గారికి భారతరత్న వచ్చింది కదా, ఆయన ఇనిషియేట్ చేసిందే మన స్టీల్ ప్లాంట్. అలాగా అంతకుముందు కూడా జవహర్లాల్ నెహ్రూ టైంలో అక్కడ షిప్పింగ్ హార్బర్, ఫిషింగ్ హార్బర్ అవన్నీ స్టార్ట్ చేసినారు. దాని తర్వాత హెచ్పిసిఎల్. సో సహజ సిద్ధంగా వచ్చిన పరిశ్రమలు అప్పుడెప్పుడు ఒక 3-4 దశాబ్దాల క్రితం, 4-5 దశాబ్దాల క్రితం వచ్చిన పరిశ్రమలు మాత్రమే అక్కడ ఉన్నాయి. కానీ గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఎవరైతే వలస పాలకులు లోక్సభ ఎంపీలుగా వస్తున్నారో, ఎమ్మెల్యేలుగా వస్తున్నారో వాళ్ళ వలన మరికొంతమంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఈ కొత్తగా వచ్చిన లోక్సభ ఎంపీలు కానీ లేదనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఉపయోగపడే పరిశ్రమలు ఏవైతే ఎవరైతే డబ్బులు ఇస్తారో
వాళ్ళకి పర్మిషన్ అలాంటి పరిశ్రమలు మాత్రమే తీసుకొస్తున్నారు. అలాంటి పరిశ్రమలు తీసుకొస్తే కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నారు? అక్కడికి వచ్చే పరిశ్రమలన్నీ అక్కడ ఉన్న సహజ వనరులన్నీ అంతరించిపోయేటట్టు చేసి అక్కడ ఉన్న మనుషుల్ని వేరే దగ్గరికి పోయే విధంగా పర్యావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలు మాత్రం అక్కడికి తీసుకొస్తున్నారు. ఈ మధ్య వారి స్వలాభం కోసమే గత 20-25 సంవత్సరాలు జరుగుతుంది అది. అందుకోసమనే గత 25 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో లోకల్గా ఎవరు ఎంపీలు కాలేకపోయారు. ప్రకాశం జిల్లా నుంచి, గోదావరి జిల్లా నుంచి, ఎవడో నెల్లూరు జిల్లా నుంచి. అదే అందుకోసమని చెప్పాను, వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకి వలస వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల్ని వలసబాటు పట్టిస్తున్నారు అనేదే నేను అప్పటి నుంచి చెప్తా ఉన్నాను. ఈ వలస నాయకులు రావడం వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న సహజ వనరులు అనేది రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. మానవ వనరులు అనేవి అక్కడి నుంచి వేరే దగ్గరికి వలస వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్రలో 1,30,00,000 జనాభా ఉండాలి, కానీ 1,00,000 మంది కూడా లేరు. దాదాపు 30 నుంచి 35 లక్షలు గత 30 సంవత్సరాల్లో వలస వెళ్ళిపోవడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, గోదావరి జిల్లా నుంచి, ఆఖరికి కడప జిల్లా నుంచి రాజశేఖర రెడ్డి గారి సతీమణి సైతం కూడా వైజాగ్ ఎంపీగా అవును, ప్రతి ఒక్కరికి అది అలుసు అన్నమాట. ఇప్పుడు ఫ్రీగా ఉంది అది లోకల్గా ఎవరిని ఎదగనివ్వకుండా చేశారు ఈ వలస నాయకులు. గత 25 సంవత్సరాల నుంచి వచ్చి లోకల్గా ఏ పర్సన్ని ఎదగకుండా చేశారన్నమాట. లోక్సభ కానీ లేదనుకుంటే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ వాళ్ళే కంటెస్ట్ చేసే విధంగా అక్కడ సిస్టమ్ తయారు చేశారు. ఆ సిస్టమ్ తయారు చేయడం వల్ల ఏమైపోయిందంటే లోకల్గా ఎవరు కంటెస్ట్ చేసే విధంగా లేకుండా పోయింది. కానీ ఈ రోజుల్లో నాకు తెలిసి గత 15-20 రోజుల క్రితం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక బీసీ నేతకు మాత్రం ఫస్ట్ టైం 25 సంవత్సరాల తర్వాత ఒక బీసీలకి అక్కడ లోక్సభ ఎంపీగా నామినేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం లోక్సభ సత్యనారాయణ గారి వాళ్ళ వైఫ్కి, సత్యనారాయణ గారికి, ఆవిడకి లోక్సభ ఎంపీగా ఒక బీసీకి 25 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఉత్తరాంధ్రకు చెందిన బీసీకి ఉత్తరాంధ్రకు బీసీ చెందిన ఆవిడకి అక్కడ లోక్సభగా ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి అదేవిధంగా ఈ జనసేన, టీడీపీ, వీలైతే బీజేపీ కూడా అందులో కలుస్తుంది అనుకుంటా. ఈ కూటమి కూడా లోకల్ అభ్యర్థిత్వాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కానీ అక్కడ సీటు కానీ కేటాయిస్తే డెఫినెట్గా అక్కడ మళ్ళీ ఈ కూటమి అభ్యర్థే విన్ అయ్యే అవకాశం ఉంది. లేదనుకుంటే అక్కడ లోకల్ అభ్యర్థిత్వానికి ఈసారి ఎక్కువ మద్దతు ఉంటుంది. ఎందుకంటే అందుకోసమని అక్కడ ఏంటంటే మొత్తం 100% ఓట్లు ఉంటాయి. అక్కడ లోక్సభ విశాఖపట్నం 100% ఓట్లలో ఒక 50% బీసీలువే, 50 నుంచి 55% బీసీలు. మొత్తం ఉత్తరాంధ్రలో 70% బీసీ ఓట్లు ఉంటే విశాఖపట్నం పార్లమెంట్లో మాత్రం 50 నుంచి 55% బీసీలు ఉన్నారు, 55% బీసీలు ఉన్నారు ఒక్క విశాఖపట్నం పార్లమెంట్లోనే. విశాఖపట్నం పార్లమెంట్లో అతి పెద్ద నియోజకవర్గం భీమిలి, దాని తర్వాత గాజువాక. ఇందులో 75% పీపుల్ భీమిలి, గాజువాకలో ఉన్న వాళ్ళందరూ బీసీలే. ఎందుకంటే గాజువాకలో ఉన్న వాళ్ళందరూ శ్రీకాకుళం, విజయనగరం నుంచి కొంచెం వలస వచ్చిన వాళ్ళు. భీమిలి అనేది ఇంచుమించు విజయనగరం వరకు బీసీలు, ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీలు సో ఎక్కువ భీమిలి అంతా. సో అందుకోసమనే ఎక్కువ బీసీలు ఈ 2 నియోజకవర్గాలు ఉన్నారు. దాంతోపాటు ఎస్కోట్ ఒకటి ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్కోట్ కూడా విశాఖపట్నం పార్లమెంట్ కిందకి వస్తుంది. అక్కడ కూడా 70% బీసీలు. ఆ విధంగా చూసుకుంటే బీసీ ఓట్లే 55% నుంచి 60% అక్కడ ఉన్నాయి. కాబట్టి వైసీపీ అక్కడ బీసీ సిటీలో కొంచెం బీసీ ఓట్లు తక్కువ, కానీ సిటీలో నార్త్ ఇండియన్ ఓట్స్ ఒక 50 నుంచి 55 వేలు ఉన్నాయి. అంటే ఒక 3 to 4% ఉన్నారు, 3 to 4% ఉన్నారు. అందులో ఓన్లీ 20% మాత్రం పోల్ అవుతాయి. నార్త్ ఇండియన్ ఓట్లు 50,000 నుంచి 60,000 ఉంటే అందులో 80% పోల్ అవ్వవు. సో వాళ్ళని కన్సిడర్ చేసిన కూడా చేయకూడదు. చేశారా మరి కొంచెం అన్యాయం అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే బీసీలు 55% నుంచి 60% ఉన్నారో ఈ 60% బీసీలు ఒక్క ఓటు కూడా పోల్ అవ్వకుండా ఉండదు. ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. ప్రతి నిరక్షరాస్యుడు ఓటు వేస్తాడు, ప్రతి అక్షరాస్యుడు ఓటేయడు. 90% అక్షరాస్యులు ఓటేయరు. సార్ ఇప్పుడు మీరు మొదటి నుంచి కూడా వైజాగ్ పార్లమెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, అంటే ప్రధానంగా ఉత్తరాంధ్ర. అందులో వైజాగ్ నుంచి మీరు గతంలో పోటీ చేస్తారనుకున్న అప్పటికి జనసేన నుంచి
సో చేయకూడదు, ఆ పక్కన పోయినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి మీరు నిరాకరించారు. మరి ఇప్పుడు మీ పేరు హరిరామ జోగయ్య గారు విజయనగరానికి ప్రతిపాదించారు. మరి మీకు ఎట్లా అనిపించింది? మరి వైజాగ్ కదా మీరు ప్రయత్నం మనకు వైజాగ్ నేనేం ప్రయత్నం చేయలేదు. వైజాగ్ కావాలని, విజయనగరం కావాలని. నాకు ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీనుబాబుకి ఆధారం ఉంటుంది. అది విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, లేదనుకుంటే శ్రీకాకుళం కావచ్చు. సో ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీనుబాబుకి ఆధారం ఉంటుంది కాబట్టి, అనకాపల్లి అయినా. సో మనకి ఎక్కడ ప్రతిపాదించినా మనకి లోకల్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ సో పలానా పార్లమెంట్ అనేది మనకు లేదు. కానీ విజయనగరం అయినా, విశాఖపట్నం అయినా ఏదైనా మనకు పర్వాలేదు, కన్వీనియంట్. చూసారా మీరు, రైతు సదస్సులు కొన్ని వేల మందితో స్వచ్ఛందంగా శ్రీకాకుళంలో చేయగలగలిగాం, విజయనగరంలో చేయగలిగాం, విశాఖపట్నంలో యువశక్తి సదస్సు అనేది స్వచ్ఛందంగా కొన్ని వేల మంది విద్యార్థులు వచ్చారు. సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు 1 మ్యాన్ ఆర్మీగా నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమాలు మీరు ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ నేతగా నిర్వహిస్తే సో దీనికి 100 రెట్లు మీరు కార్యక్రమాలు చేసే అవకాశం. డెఫినెట్గా అంటే మనము ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తామో అనేది ఈ త్వరలోనే తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు మనము వేస్తున్న ప్రతి అడుగు, మనం ఒక అడుగు వేస్తే 1,00,000 అడుగులు మనతో పాటు పడతాయి. సో అందుకోసమనే మరి కొంచెం ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఆటోమేటిక్గా ఓవరాల్గా మొత్తం మానవ వనరులు ఎక్కడైతే పార్టీకి సంబంధించిన మనుషులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళంతా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం చాలా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో దాంతోపాటు మనకున్న అక్కడ లోకల్గా ఓకే శ్రీనుబాబు ఒక యువ శాస్త్రవేత్తగా ఉత్తరాంధ్రలో అందరికీ పరిచయం. ఇక్కడ ఈ ప్రాంతాన్ని శ్రీనుబాబు వస్తే ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది, ఉద్యోగాలు ఇస్తారు. మనం విజయనగరం గురించి చెప్పుకుంటే విజయనగరంలో దాదాపుగా ఒక 70,000 మంది ప్రజెంట్ వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ 70,000కి ఇంకొక 70,000 ఉద్యోగాలని మనం వస్తే ఇవ్వగలము అనే భరోసా వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఏ విధంగా 70,000 ఇవ్వగలం అనేది కూడా రీసెంట్గా రైతు సదస్సులో చెప్పడం జరిగింది. అక్కడ రైతులకు ఉపయోగపడే వ్యవసాయ ఆధార ఆహార సంబంధ పరిశ్రమలు కానీ అక్కడ పెట్టగలిగితే రైతులకి తగిన లబ్ధి చేకూరుతుంది, తగిన పంటకు సంబంధించిన గిట్టుబాటు ధరలు వస్తాయి. దాంతోపాటు రైతుల యొక్క పిల్లలకి మంచి జాబ్స్ అక్కడే వస్తాయి. రైతుల యొక్క పిల్లలు ఇంతవరకు ఏంటి, ఏదో ఒక డిగ్రీ చేయడం, లేదనుకుంటే ఏదో ఒకటి చదవడం, చదివిన తర్వాత అక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం. అలా కాకుండా వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా అప్పుడు అక్కడ ఏంటంటే మేజర్గా వరి, చెరుకు ఇలాంటివి ఎక్కువ వేస్తూ ఉంటారు. వీటితో పాటు కూరగాయలు, పల్సెస్, వాణిజ్య పంటలు, వీటివైపు మిల్లెట్స్, వీటివైపు వాళ్ళని కొంతవరకు ప్రోత్సహించి ఈ ప్రొడక్ట్స్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా దేశవ్యాప్తంగా కానీ చుట్టుపక్కల ఉన్న సిటీస్కి, వేరే సిటీస్కి మార్కెటింగ్ చేయగలిగితే ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా అవుతారండి. అందుకోసమనే నా ఈ సదస్సులో, యువశక్తి సదస్సులో తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్నారు. నేటి విద్యార్థులే రేపటి వలసదారుల నుండి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా మారడం కొరకు యువశక్తి సదస్సులను మీరు ప్రోత్సహించండి. అందుకోసమనే మనం ఒక 3 రోజుల ముందు అనుకున్నాం యువశక్తి సదస్సు వైజాగ్లో పెడదాం అనుకున్నాం. 3 రోజుల్లో 10,000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చారు. నాకు కనీసం మినిమం ఇది కూడా అవ్వలేదు సబ్మిట్ చేయడానికి. ఒకప్పుడు సబ్మిట్ చేయాలంటే కొన్ని లక్షల కోట్లు అయిపోయాయి. కానీ ఇప్పుడు సింపుల్గా శ్రీనుబాబు యువశక్తి సదస్సు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్వచ్ఛంద, వాళ్ళలో ఏదో ఒకటి ఇక్కడ మనం చేయాలి, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే మంచిదన్న ఉంటుంది. కానీ అవకాశం దొరక్క జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి, మీరు బెంగళూరులో చూడండి, ముంబైలో చూడండి, లేదనుకుంటే హైదరాబాద్లో చూడండి, విజయవాడలో చూడండి, ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర యువతే భవన నిర్మాణ కార్మికులు గాను, సెక్యూరిటీ గార్డ్స్ గాను మీకు కనిపిస్తూ ఉంటారు. సో అదే వాళ్ళకి చెప్పాను నేను. సో మీరు సెక్యూరిటీ గార్డ్స్గా బతకకుండా సెక్యూర్గా బతకాలంటే లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. వాళ్ళు పోయిన తర్వాత వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగుంటున్నాయా? చాలా దారుణంగా ఉంటున్నాయి. వాళ్ళు హై పొజిషన్స్లో కోట్లు సంపాదించి వేరే దగ్గరికి వెళ్ళిపోతే పర్వాలేదు.
కానీ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ జాబ్స్తో కానీ వేరే దగ్గరికి వెళ్తే వీళ్ళు ముసలైపోయిన తర్వాత వీళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలని, కొన్ని లక్షల కుటుంబాలని నా కళ్ళతో నేను చూశాను. సో అదే నేను అక్కడ ఉన్న యువత చెప్పాను, మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిపోతారు. మీ పిల్లలు కానీ ఇక్కడ సిటీస్లో ఉండిపోయి మీ తల్లిదండ్రులు మీ పల్లెటూరులో ఉండిపోతే వాళ్ళకి మీ పిల్లలకి మధ్య ఈ భారతీయ సంస్కృతి అనేది పాస్ అవ్వదు. ఎప్పుడైతే భారతీయ సంస్కృతి పెద్దల యందు గౌరవం పాస్ అవ్వదో మీకు పుట్టిన పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. అలాగే నా కళ్ళతో కొన్ని వేల కుటుంబాలని, లక్షల కుటుంబాలని చూశాను అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉంటే నా ఉపన్యాసం ఇంచుమించు 2 గంటల నుంచి 2.5 గంటలు ఒక్కళ్ళు కిక్కుమని మాట్లాడకుండా ఇన్ని వేల మంది విద్యార్థులు మీరు అలా చూసే ఉంటారు లైవ్. నాకు తెలిసి 2 గంటలు 2.5 గంటలు ఒక్కళ్ళ ప్రసంగం మీరు ఎక్కడ చూడరు. ఒక్క ప్రసంగం అంతమంది విద్యార్థులను పట్టుంచడం అంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ విషయం వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అంత అటెన్షన్తో అక్కడ ఉండగలిగారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థానికంగానే ఏదో ఒకటి చేయాలి, స్థానికంగా ఉపాధి పొందాలనే ఉంటుంది. కానీ అవకాశం దొరక్క వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకోసమనే మా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్ ఏరియాలో ఆహార సంబంధ వ్యవసాయ సంబంధ పరిశ్రమలు పెట్టి తద్వారా అక్కడున్న రైతులకి తగిన మద్దతు ధర వచ్చే విధంగా చేసి ఆ రైతుల పిల్లలకి డిజిటల్ మార్కెటింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ రిలేటెడ్ టెక్నాలజీస్లో కొంతవరకు మనం శిక్షణ ఇస్తే వాళ్ళు కూడా అక్కడే ఉపాధి పొందడం జరుగుతుంది. సో దీంతోపాటు ఆ సిటీస్లో ఉన్న పిల్లలకి ఎవరైతే ఇంజనీరింగ్ అవి కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చుట్టుపక్కల పరిశ్రమల్లోకి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడున్న పరిశ్రమలన్నీ విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఇప్పుడు ప్రజెంట్ ఉపాధి పొందుతారు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 2.25 లక్షల మంది విశాఖపట్నంలో ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయీస్ అయితే ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది. ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అనదర్ 4 ఎంప్లాయీస్ ఇండైరెక్ట్లీ. అంటే 2.25 లక్షల మంది ఇండైరెక్ట్గా 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో ఈ 10 లక్షల మంది ద్వారా దాదాపుగా విఎంఆర్డీఏ పరిధిలో 40 లక్షల మంది బతుకుతున్నారు. సార్ ఇప్పుడు మీరు 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా ప్రధాన ధ్యేయం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం సార్ ప్రభుత్వాలకు కూడా సాధ్యపడినటువంటి ఫిగర్ మీరు చెప్తున్నారు 10 లక్షల మంది సాధ్యమవుతుంది. అదే నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన పెద్ద ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు చెప్పాను ఒక 2-3 సార్లు. చెప్పినా సరే అంతగా పట్టించుకునే అంత టైమో ఓపిక అదే. సో ఆయన ఎప్పుడు దేని మీద అంటే ఈ 9 నవరత్నాలు అన్నారు కదా, సో వాటి మీదే కాన్సన్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ మీద ప్రజెంట్ అయితే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే కదా ఓట్లు వేస్తారు అనే దృక్పథంతో ఉన్నట్టు నాకు అనిపించింది. అంతవరకు చాలా అనిపించింది ఆయనకి. అంటే ఇప్పుడు విద్యార్థులు చదువుతారు, చదివిన తర్వాత ఆడు పెట్టే బేడ పట్టుకుని ఎక్కడికి పోతాడు, వస్తే అవుతాడు లేకపోతే ఆడితో సమయం ఆడితో పనే ఉంది. ఇక్కడున్న ప్రజల్ని రోజుకి అడుక్కు తినే వాళ్ళని చేశారు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదనుకోండి, చదువుకున్న వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు పంపించారు అనుకోండి, సో ఇంకొక 25 సంవత్సరాలు వాళ్ళకి ఎదురు ఉంటుంది కదా సార్. అందుకనే కదా మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలని కోల్పోయింది. సో అది వన్ ఆఫ్ ది రీజన్ కావచ్చు. శ్రీనిబాబు గారు, మీరు పెద్ద వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, మీకు తెలియని అంశాలు ఉండవు. ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు కుదుర్చుకుంది. సార్ అసలు అవన్నీ ఊరికే ఎంఓఏలు కుదుర్చుకోవటం వరకేనా, లేకపోతే ఆ ప్రభుత్వం అందులో కనీసం 50% ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుందా మీకున్న అవగాహన ప్రకారం? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అడగాలి అది ఆ విషయం. నా వరకు అయితే మేమైతే అంతకు ముందే మా వరకు 5,000 ఉద్యోగాలు ఏవైతే క్రియేట్ చేస్తామని చెప్పామో 5,000 ఉద్యోగాలు క్రియేట్ చేసాం. డైరెక్ట్గా 5,000 ఉద్యోగాలు ఇస్తే ఇండైరెక్ట్గా ఇంకొక 25,000 ఉద్యోగాలతో సమానం. సో ఆంధ్రప్రదేశ్లో 5,000 ఉద్యోగాలు ఇచ్చిన మేమే. ఆంధ్రప్రదేశ్లో మా అన్ని ఉద్యోగాలు ఇచ్చిన దమ్మున్నోడు ఎవడైనా ఉండి నా దగ్గరికి వస్తే నా ముందు చెప్పండి, మాకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినోడు ఎవడైనా ఉంటే ఆడు మగాడని చెప్పండి అని చెప్పాను నేను డైరెక్ట్గా మీటింగ్లోనే. సీఎం గారిగా అది సెకండరీ. మనం క్లియర్గా నా అన్ని
ఒక ఆర్గనైజేషన్ల ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు, అంటే గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఇల్లు వాలంటరీ జాబులు అలాంటివి కాదు, అవును, ఆర్గనైజేషన్ ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ ఏదైనా ఉందంటే ఈ 5 సంవత్సరాలు నా ముందుకు తీసుకురండి, వాళ్ళు చెప్పిన పనికి నేను ఒప్పుకుంటా సార్ అని నేను ఛాలెంజ్ విసిరా. వాళ్ళు ఏం ఛాన్స్ స్వీకరించాల? ఆ ఛాలెంజ్ స్వీకరించేంత కెపాసిటీ ఉందో లేదో నాకు తెలియదు. శ్రీనిబాబు గారు, ప్రస్తుతం మీ రాజకీయ జీవితంలోని కొన్ని అంతరంగాల గురించి మాట్లాడుకుందాం. నేను అడిగే ప్రశ్నలకి మీరు సూటిగా ఓపెన్గా సమాధానం చెప్తారా? మీరు చెప్తారంటే నేను అడుగుతా, డెఫినెట్గా. మీరు స్కిప్ చేస్తారంటే నేను అడగను. యా సార్, పవన్ కళ్యాణ్ గారికి మీకు మంచి అనుబంధం ఉంది ఈరోజు, డెఫినెట్గా. కానీ ఎందుకని మీరు ఎక్కడ పబ్లిక్లో బయటపడరు? అంటే ప్రతిదీ బయటపడవలసిన అవసరం ఏముంది? ఎప్పుడు బయటపడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటపడాలో అనేది మా ఇద్దరికి తెలుసు. ఇటీవల కాలంలో కూడా గేదెల శ్రీనిబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో చాలా రెగ్యులర్గా అప్పుడప్పుడు కలిశారు, అప్పుడప్పుడు కలుస్తూ చర్చ జరుగుతూ ఉంది, వాస్తవేనా? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఆయన. సో ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం, మా వేవులంతా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. సార్, 2019 ఎన్నికల తర్వాత గవర్నమెంట్లోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో కొంతమంది పెద్దలు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని పదే పదే ప్రోత్సహించినప్పటికీ కూడా నేను ఆయన విమర్శించే పరిస్థితి లేదు, ఆయన మీద విమర్శలు చేయను అని మీరు అన్న తర్వాత మీ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆర్థికంగా కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టే మాట వాస్తవం కదా? అంటే ఆర్థికంగా డైరెక్ట్గా ఇబ్బంది పెట్టలేదు, కానీ మోసం చేశారు. ఎలా అంటే మోసం అండి, ఓకే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ ద్వారా మీకు ఏదైతే రాయితీలు రావాలో అవి మేము ఇస్తాము, మీకు సపోర్ట్గా ఉంటాము అని చెప్పడం జరిగింది. సో దాంతోనే మా గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనే ఉత్సాహంతో దాదాపుగా 440 కోట్లు మన విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేసి, మీకు అదే ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్గా 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఒక గ్లోబల్ టెక్ సమ్మిట్, G20 సమ్మిట్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా మన విశాఖపట్నం యొక్క వ్యాపార అవకాశాలు, బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి, దాంతోపాటు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఫ్రెషర్స్ ఇక్కడ వస్తున్నారు. వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడికి వస్తే బాగుంటుందనే దాంతో ఈ 2023 అనేది G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆఫ్ ఇండియా. సో దాన్ని మరికొంచెం మనం యూటిలైజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మన విశాఖపట్నం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి చాలా వరకు సభలు నిర్వహించి కొన్ని కోట్లు ఖర్చు చేసాం పర్సనల్గా అంటే మా కంపెనీ ద్వారా. సో దానికి కావాల్సిన సపోర్ట్ ఏదో ఒకటి వస్తుంది అనే నమ్మకంతో, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, మారల్గా 2019లో కొంతవరకు చేశారు. దాని తర్వాత ఫైనాన్షియల్గా ఏదో ఒకటి ఇంకా అంటే వాళ్ళ ఆలోచనలో ఏముందో మనకు తెలియదు, కానీ ఈ విధంగా చేస్తే మేము ఎప్పటికీ ఆపోజిషన్లో ఉండలేరు కదా అనే దృష్టి ఏమో మరి నాకు తెలియదు. కానీ దేవుడు మనకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఎంతటి వారినైనా ఎదుర్కొనే కెపాసిటీ నాకుంది. అమెరికా లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో $100 బిలియన్ కంపెనీల్లో 5 బిలియన్లకి 10 బిలియన్లకు తీసుకొచ్చిన వాడిని శ్రీనిబాబు నేను. సో ఈ తుచాగాళ్ళు మనకి లెక్క చేస్తామా? శ్రీనిబాబు గారు, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమన్నటువంటి నేతల పేర్లు చెప్తారా? అలాంటి డిస్కషన్ అయితే ఇప్పుడు లేదు సార్. ఎంతోమంది జనసేన నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వారి వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం జనసేన అధినేతని ఇష్టం లేకపోయినా మీడియా ముందు ఇష్టానుసారంగా తిట్టిన నేతలు ఉన్నారు. అంటే మీరు ఒక్క మాట కూడా విమర్శించలేదు. దేనికని విమర్శించవలసిన అవసరం నాకేముంది? అక్కడ మా ఇద్దరి మధ్య అప్పుడు మీరంతా ఏదో అనుకుంటున్నారు, కానీ అక్కడ శ్రీనిబాబు నువ్వు కంటెస్ట్ చెయ్యు అని ఇనీషియల్గా అన్నారు. అది అలయన్స్లో భాగం అని చెప్పేసి మేము అందరం అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది అది అలయన్స్లో పార్ట్ కాదని. ఎప్పుడైతే అలయన్స్లో పార్ట్ కాదో నేను కంటెస్ట్ చేయనంటే ఇంకొకసారి ఆలోచించి అన్నారు ఆయన. కంటెస్ట్ అది మంచిది కాదు సార్ అని అనగానే ఓకే నువ్వు కంటెస్ట్ నుంచి తప్పుకో అని చెప్పేసి ఆయన నాకు మెసేజ్ చేసిన తర్వాత మాత్రమే
నేను కంటెస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది. అంటే ఆయన తెలియకుండా మీరేమి సైలెంట్గా ఆయన మోసం చేసేమి వెళ్ళా మీరు? ఆయనకు తెలియకుండా వెళ్ళుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు కలిసి ఉంటాను ఆయన నేను. అవును, వాస్తవం. పబ్లిక్ తెలియదు అది, బయట ప్రపంచానికి. కానీ ప్రతిదీ ఇప్పుడు ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఏది మాట్లాడుకుంటారు ప్రతిదీ పిల్లలకు తెలియాల్సిన అవసరం లేదు కదా. సో అందుకోసమనే కింద వాళ్ళకి కొంతవరకు తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏదో మాట్లాడినా సరే ఫ్యామిలీలో కింద పిల్లలు ఏదో మాట్లాడినారు అనుకోండి, దాన్ని మనం చాలా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది జన సైనికులు శ్రీనుబాబు గారిని విమర్శించినప్పటికీ సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు ఎవరిని కూడా ఏమనలేదు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఉన్న కింద వాళ్ళు మనం లేదో ఒకటి అంటూ ఉంటారు. మన వాళ్ళు అంటే కదా మనం ఎప్పుడైతే మన వాళ్ళు అని మనం ఓన్ చేసుకుంటామో వాళ్ళకి కొంచెం ఏదైనా ప్రాబ్లం అనిపించిందో అప్పుడే మనకి ఎక్కువగా తిట్టడం మొదలు పెడతారు, ఏదో అనడం మొదలు పెడతారు. కానీ అది కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ వాళ్ళే ఓకే ఇది సంథింగ్ ఇది మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళే గ్రహిస్తారనమాట. ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు మిమ్మల్ని విమర్శించిన జన సైనికులను కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా డెఫినెట్గా ట్రీట్ చేశారు మీరు. డెఫినెట్గా అది వాళ్ళకి కూడా తెలుసు, అందరికీ తెలుసు అది. అందుకోసమనే శ్రీనుబాబు అందరివాడు, అందరితో కలుపుకుపోతాడు అనే భావం అందరిలో ఉండబట్టే నేను ఏ సభ పెట్టినా, ఏ రైతు సదస్సు పెట్టండి, అలాగే ఏ యువశక్తి సదస్సు పెట్టండి, లేదనుకుంటే ఏ గ్లోబల్ టెక్ సమిట్స్ పెట్టండి, G20 సమిట్ పెట్టండి, అందరూ వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. సార్, ఒక యువ సైంటిస్ట్గా 1000 కోట్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రశాంతంగా ఎంజాయ్ చేయకుండా ఈ రైతు సదస్సులని, నిరుద్యోగ సదస్సులని, ప్రశాంతమైన జీవితాన్ని వదిలేసి ఇలా పబ్లిక్లో రోడ్ల మీద పబ్లిక్ కోసం తిరగటం అవసరమా సార్? అంటే ప్రతి మనిషి జీవితంలో నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నప్పుడే మనకు అక్కడ సిటిజన్షిప్ అవకాశము, అక్కడే ఉండే బిలియనీర్ అవకాశం ఉన్నా సరే మన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే 2007, 2008 ఆ టైంలో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు శ్రీకాకుళంలో ఉంటారు కాబట్టి నేను పుట్టి పెరిగిందంతా మా పల్లెటూరు కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడి అక్కడ ప్రజలు మనకి లైక్ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు మాకు ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలనే దాంతో ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా అక్కడికి వెళ్తాం కాబట్టి ఈ బంధాలు అనేవి ఎక్కువైపోతాయి దాన్ కమర్షియల్ బంధం. కమర్షియల్ బంధం ఏంటంటే అమెరికా, లండన్లో ఉండేదంతా కమర్షియల్ బంధం. ఇది మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇదంతా మనసుతో కూడుకున్న బంధం అనమాట. ఈ బంధాలకి ఎక్కువ ఆటోమేటిక్గా మన ఒక పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి ఈ బంధాల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి నేను కూడా ఇటువైపే ఎక్కువ మొగ్గు చూపి ఎప్పుడైతే ఈ వలసల మీద ఈ జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఈ వలసల మీద తర్వాత ఈ లోకల్ వ్యవసాయంగా ఎంతవరకు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఎందుకు ఎంతమంది వలస వెళ్ళిపోతున్నారు, ఎందుకు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ లేదనుకుంటే అంతకు ముందున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు శ్రీకాకుళం, విజయనగరంగా ఎప్పుడు ఆర్థిక పరంగాను అలాగే విద్య పరంగాను వెనకబడి ఉంటాయనే దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న 2-3 కుటుంబాల వల్ల ఇంతమంది 30-40 లక్షల మంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారా, ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మనం ఏదో దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తే మంచిది. అంటే నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నా సరే మనకు అవకాశం ఉంది, అవును, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి మరి కొంచెం మనం ఇంకా చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ప్రాంతం అభివృద్ధి చెందుతుందో మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. సార్, ఇప్పుడు మీరు ఇక్కడికి రాకుండా విదేశాల్లోనే ఉన్నట్టయితే మీ వ్యాపార సామర్థ్యం ఇంకా రెట్టింపు అయ్యేది కదా? డెఫినెట్గా అక్కడ ఉంటే ఎక్కడైనా సరే అక్కడ ఉంటే మన వ్యాపార దృష్టి ఉంటుంది, మరి ఇంకా రెండోది ఉండదు, ఆప్యాయతలు ఉండవు. కానీ ఎన్ని బిలియన్లు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా మనకి మనుషుల యొక్క ఆప్యాయతలే మనకు అవసరం. ఎందుకంటే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ బంధాలు, బంధుత్వాలు వీటి మీదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ డబ్బుల మీద అంతకు ఉండదు. అందుకోసమే మీరు చూస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ మీద మేము డొనేట్ చేస్తూనే ఉంటాం. చూడండి, COVID-19 వచ్చినప్పుడు దాదాపు 2-3 కోట్ల రూపాయల సామాగ్రిని మేము అంతా పెంచాం. డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ₹1 కోటి చెక్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ నేనే వెళ్ళి చెక్ ఇచ్చాను.
అలాగే ఇక్కడ వాళ్ళకు కూడా ఒక 50 లక్షలు, కేటీఆర్ గారికి కూడా ఒక 50 లక్షలు ఇచ్చాను. సో మన దగ్గర అప్పుడు అకౌంట్లో ఆ టైంకి ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాం. మిగిలిన వాళ్ళ దగ్గర కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఉండొచ్చు, చాలామంది ఇవ్వలేదు కూడా. ఉన్నా సరే వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉన్నా సరే ఎందుకు ఇవ్వరో మరి మనకు తెలియదు. ఉండాలి కదా సార్, ఉన్నా సరే. నాకేంటంటే అది చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. అది ఇది ఇప్పుడు కాదు, గత 25 సంవత్సరాల నుంచి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మళ్ళీ తిరిగి ఇచ్చేయడం మనకి చిన్నప్పుడు అలవాటు అయిపోద్ది అన్నట్టు. అదే నేను ఒక రైతు కుటుంబంలో నుంచి రావడం వల్ల బహుశా నాకు ఇది అలవాటు పడిందేమో. నేను ఒక పారిశ్రామిక ఫ్యామిలీ నుంచి వస్తే నాకు తెలిసి నాకు ఇది వచ్చి ఉండదు, కానీ రైతు బిడ్డగా మనము వచ్చాం కాబట్టి ఇది అలవాటు. రైతులకి మీకు తెలిసే ఉంటుంది, రైతు పొలం పండించిన తర్వాత ఆ కళ్ళం అంటాం మనం. అవును, దీంట్లో ధాన్యం వచ్చింది. సో ఆ ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి కుల వృత్తులకి, చాకల వాళ్ళు కావచ్చు, మంగళ వాళ్ళు కావచ్చు, లేదంటే మాదిగలు కావచ్చు, డిఫరెంట్ కుల వృత్తుల వాళ్ళకి అక్కడే ఒక 100 బస్తాల ధాన్యం వస్తే ఒక్కొక్కరికి ఒక బస్తా ఇచ్చేస్తారు ప్రతి రైతులు. అవును, అది అప్పటి నుంచే మా తాతల నుంచే అది ఉంది కాబట్టి బహుశా అదే నాలో కూడా వచ్చేసిందేమో. సో మీ సంపాదనలో కూడా దాన ధర్మాలు ఎక్కువ ఉంటాయి. అది ఆటోమేటిక్గా అది రైతులు, అది పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, అది లైఫ్. ఇంకోసారి మీకు జాగ్రత్తగా గమనిస్తే మనము రైతు ఎన్నులు అని చెప్పేసి బాగా పండిన ధాన్యాన్ని పిట్టలకు కూడా పెడతారు. అవును. సో అది సో నేను ఒక రైతు బిడ్డను కాబట్టి బహుశా అవన్నీ అవలక్షణాలన్నీ నాకు భర్త వచ్చేసాయి. సో నేను ఒక ఫ్యామిలీలో ఒక వ్యాపార కుటుంబంలో పుట్టుంటే నాకు తెలిసి నాకు వచ్చి ఉండేవేం కాదేమో. అంతే కదా సార్. అది సో మీకు పవన్ కళ్యాణ్ గారి భావాలు రెండు కూడా మ్యాచ్ అవుతుంది. అందుకోసమనే ఆయన భావాలు, నా భావాలు, ఆయన కూడా నాకు తెలిసి డొనేట్ చేశాడు. అవును, కోవిడ్ టైంలో చేశారు. ఈ మిగిలిన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు కదా, ఎవడైనా డొనేట్ చేశాడా? చేయలేదు. అదే చేసిన చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏదైతే ఎమ్మెల్యే సహాయం నిధి, ఎంపీ సహాయం నిధి ఉంటారు కదా, ప్రభుత్వం ఇచ్చాయి, అవి తీసుకెళ్ళి ఇచ్చి వాటిని డొనేట్ చేసి, అంతేగాని సొంతంగా సంపాదించింది ట్యాక్సులు కట్టిన అమౌంట్ ఇచ్చేది చాలా తక్కువ. సో ఈ టైప్ ఆఫ్, ఇప్పుడు నేను కలిసి కొన్ని గంటల పాటు మాట్లాడామంటే ఆ వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ, మాట్లాడే ఫ్రీక్వెన్సీ టచ్ అయితే కదా మనం మాట్లాడతాం. మన ప్రాంత అభివృద్ధి, మన గ్రామ అభివృద్ధి, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఎక్కువ టైం డిస్కస్ చేస్తాం. కాబట్టి నాకు ఆయన మాట్లాడే విధానం నచ్చే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఆయనకు కూడా నేను మాట్లాడే విధానం నచ్చే ఆయన కూడా నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సార్, ఇంతకీ స్ట్రైట్గా ఒక పాయింట్కి రండి. జనసేనలో ఎప్పుడు జాయిన్ అవబోతా ఉన్నారు అధికారికంగా? అది త్వరలోనే తెలుస్తుంది, త్వరలోనే. సో మొత్తానికి ఉత్తరాంధ్రలో ఏ పార్లమెంట్ అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అవును, కూటమి ద్వారా ఏ పార్లమెంట్ అయినా సరే చేస్తాం. శ్రీనిబాబు గారు పల్సస్ గ్రూప్ అధినేతగా డైరెక్ట్గా వేల మందికి, ఇండైరెక్ట్గా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు దేశవ్యాప్తంగా. ఎలా సాధ్యపడింది? అది నేను ఇనీషియల్గా కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా మనం ఇనిషియేట్ చేశాం కాబట్టి ఆ దిశగానే ఎక్కువగా నేను ప్రయత్నం చేశాను. ఎప్పుడు ఆటోమేటైజ్ చేసేసి ఉద్యోగాలు తగ్గించేద్దామనే ప్లాన్ అయితే ఎప్పుడు లేదు. ఆ దిశగా చేశాము కాబట్టి గత 15 సంవత్సరాల్లో డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు ఒక ఇంచుమించు ఒక 30,000 మందికి ఇస్తే అది ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందితో సమానం. అందుకోసమనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియాలో పాటుగా దేశవ్యాప్తంగా దాదాపు 48,000 సీట్లు డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం మన కంపెనీకి దాదాపుగా 12,000 సీట్లు అలాట్ చేయడం జరిగింది. అండ్ ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియన్ బిజినెస్ ప్రమోషన్ స్కీమ్లో భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థగా నిలిచాం. దాన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోడీ గారు కూడా నాకు రీసెంట్గా పిలవడం జరిగింది. పిలిచి ఈ రూరల్ ఇండియాలో ఇంకా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఎలా బాగుంటుంది, ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో కూడా కొంతవరకు డిస్కస్ చేసి మా ఉత్తరాంధ్ర వలసల గురించి కూడా డిస్కస్ చేసాం. మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి దాదాపుగా 30 లక్షల మంది గత 20-25 సంవత్సరాల్లో వలస వెళ్ళిపోవడం జరిగింది. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేది మనతో పాటు ఉంటుంది. దాంతోపాటు
ఎవరైతే మహిళలు రైతుల పిల్లలు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే భారతీయ సంస్కృతి సాంప్రదాయం మనతో ఉంటుంది అన్నానో ఆయన కూడా కొంచెం అటెన్షన్ తీసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణలో నేను బీసీ, మా పిల్లలు ఓసీ, ఐఎమ్ బీసీ బట్ మై సన్ ఈజ్ ఓసీ అనే ఒక పదం ప్రైమ్ మినిస్టర్ గారితో చెప్పడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత 2014లో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన వివిధ బీసీలని దాదాపుగా 15 లక్షల మంది బీసీలని ఇక్కడ ఓసీలుగా చేశారు. ఇక్కడ ఏమైందంటే మేము బీసీలుగా వచ్చాము, మా పిల్లలు ఏమో ఇక్కడ ఓసీలుగా ఉన్నారు. సో అది కూడా ఆయనకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ డిజిటల్ ఇండియా గురించి ఎప్పుడైతే చెప్పామో ఔరేక్ బార్ మిల్తే హే అన్నారు ఆయన. సో నాకు తెలిసి మళ్ళీ త్వరలోనే ఇంకొకసారి మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో డెఫినెట్గా ఈ డిజిటల్ ఇండియా ద్వారా మనం రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రతి రైతుని ఒక వ్యాపారవేత్తగా మలిచే విధంగా, ఎందుకంటే గుజరాత్లో కూడా చాలామంది రైతులు ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారారు. ప్రతి మిర్చి రైతు ఒక మిర్చి వ్యాపారవేత్తగా మారాడు. వాళ్ళే ప్రాసెసింగ్ చేసి వాళ్ళే ప్యాకెట్లు చేసి దేశవ్యాప్తంగా అమ్ముతున్నారు. సాల్ట్ ప్రాసెసింగ్ కూడా ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 2వ స్థానంలో ఉండేది సాల్ట్ ప్రాసెసింగ్ చేసి ఇచ్చేది. కానీ ఇప్పుడు సాల్ట్ ప్రాసెసింగ్ అంతా గుజరాత్ తరలి వెళ్ళిపోయింది. అలాగే మత్స్య పరిశ్రమ కూడా గుజరాత్ తరలి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఇక్కడ కార్మికులే, ఉప్పు కార్మికులు కావచ్చు, లేదనుకుంటే మత్స్య కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ గుజరాత్కే వలస వెళ్ళిపోయారు. కొంతమంది తమిళనాడు కూడా వెళ్ళారులేండి. సో ఇలాంటి పరిశ్రమలు కానీ మన చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే, మేము చెప్పాను కదా 10 లక్షల ఉద్యోగాలు అనేది, ఆ 10 లక్షల ఉద్యోగాల కల్పన ఈజీగా చేయొచ్చు అనేది నేను ఎన్నిసార్లు చెప్పిన గవర్నమెంట్కి వాళ్ళు దీని మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ సంక్షేమం, ప్రజలను బిచ్చగాలు చేస్తే ఆ బిచ్చగాడు అడుక్కు తింటాడు, ఎప్పుడు మనం ఏం చెప్తే అది వింటాడు అనే దాంతోనే ఉన్నారు. కానీ మనం అభివృద్ధి చేయాలనే భావన చాలా తక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. సో అందుకనే పల్సస్ గ్రూప్ అధినేతగా ఈ విధమైన సేవా కార్యక్రమాలు కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించేటువంటి శ్రీనిబాబు గారు ఒక పార్లమెంటేరియన్ అయితే, సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదన్నీ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఒక చట్టసభల్లో మనకు అవకాశం వస్తుంది. చట్టసభల్లో అవకాశం వచ్చే విధంగా మనకి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ మనకి అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఇంతవరకు వేలల్లో ఉద్యోగాలు ఇచ్చి లక్షల్లో ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. అదే చట్టసభల్లో నుంచి కానీ ప్రాతినిధ్యం వహిస్తే లక్షల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కోట్లలో ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం. అందుకోసమని ఒక స్లోగన్ పెట్టాను, ఉపాధి ఆంధ్ర ద్వారానే ఉత్తమాంధ్ర సాధ్యం అనే స్లోగన్తో మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం మా స్లోగన్స్ ఉంటాయి. అందుకోసమనే యువత కూడా యువశక్తి సదస్సులకి వస్తున్నారు. ఇంతవరకు దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, 5 రైతు సదస్సులు, 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 50 లక్షల మందికి చేరువయ్యాం. వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఇంకొక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి 3 నుంచి 4 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాం. ఈ కార్యాచరణ ద్వారా 2024లో ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ రావడానికే ఒక దిశ నిర్దేశం చేసే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయట్లేదుగా. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంటే మనం గవర్నమెంట్కి దిశానిర్దేశం చేసే విధంగా ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలం. లేదనుకుంటే అక్కడ రాజకీయ నాయకులు ఈ మామూలు మనుషుల్ని ఎలాగైతే అణగదొక్కేసి అడుగు తినే వాళ్ళగా భిక్షకాలుగా చేస్తున్నారో మనల్ని కూడా ఆ విధంగా చేసేస్తారు. అందుకోసమనే మనకు కొంతవరకు అవకాశం ఉంది. కాబట్టి ఏదో దేవుడు లోకజ్ఞానం ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 40-45 కంట్రీస్లో తిరిగాము. మా వ్యాపారాలు కూడా అన్ని కంట్రీస్లో ఉన్నాయి. కాబట్టి లోకజ్ఞానం ఉంది. కాబట్టి ఏ విధంగా చేస్తే ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 62% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. రైతులను కానీ మనం ప్రోత్సహిస్తే రైతుల యొక్క పంటలని డైరెక్ట్గా అమ్ముకునే విధంగా వాళ్ళకి ట్రైన్ చేస్తే
మన ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో ఉంది ఎక్స్పోర్ట్ రంగంలో, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో. కానీ దాని యొక్క ప్రతిఫలాలు రైతులకు రాకుండా దళారులకు వెళ్ళిపోతున్నాయి. అవును. ఆ దళారీలకు వెళ్లకుండా ఈ యువశక్తి సదస్సుల ద్వారా విద్యార్థులకు మరికొంచెం శిక్షణ ఇచ్చి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఎనీ టెక్నాలజీస్, అధునాతన సాంకేతికతను ఏదైనా ఉపయోగించుకొని ఆ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా మార్కెట్ చేసే విధంగా చేస్తే అటు విద్యార్థులకి ఉపాధి దొరుకుతుంది, రైతులకి ధర వస్తుంది. కష్టపడింది. ఈ దళారీ వ్యవస్థను, ఈ బ్రోకరేజ్ని చాలా వరకు తగ్గించి మన ఆంధ్రప్రదేశ్ని ఉత్తమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దవచ్చు అనే స్లోగన్స్తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టే కొన్ని వేల మంది యువత, కొన్ని వేల మంది రైతులు ఇంతవరకు వచ్చారు. ఫ్యూచర్లో లక్షల మంది వస్తారు. సో ఎప్పుడైతే లక్షల మంది వస్తారో డెఫినెట్గా మనం వచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్కి మనం ఒక దిశానిర్దేశం చేసే విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీనిబాబు గారు. మీలాంటి గొప్ప భావాలు కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి ఏ పార్లమెంట్ నుంచైనా పోటీ చేయడానికి తను సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు పల్సస్ గ్రూప్ కంపెనీల అధినేత గేదెల శ్రీనిబాబు గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.